వెల్కమ్ బ్యాక్ టు కడప తెలుగింటి రుచులు. ఈరోజు మన కడప తెలుగింటి రుచులలో నేను వచ్చేసి గోంగూర పల్లి పచ్చడి చేస్తున్నాను. ఇది మా సైడ్ కడప సైడ్ అయితే చాలా ఫేమస్. మా ఇంట్లో అయితే వీక్లీ 2 టైమ్స్ ఈ గోంగూర చట్నీ కానీ పల్లి చట్నీ కానీ ఖచ్చితంగా ఉంటుంది. చాలా టేస్టీగా చేసుకుంటాం మేమైతే, చాలా బాగుంటుంది. మనకు సంగట్లోకి కానీ, అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రొట్టెలోకి కానీ పల్లీల పచ్చడి అనేది చాలా బాగుంటుంది. మా సైడ్ ఎక్కువగా పల్లీలు వండిస్తుంటారు, సో పల్లీల పచ్చడి ఎక్కువగా చేస్తుంటారు. దీనికోసం మనం వచ్చేసి పల్లీలు ఫస్ట్ వేపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము గోంగూరను వచ్చేసి మనం బాగా గిన్నెలో వేసుకొని వాష్ చేసుకోవాలి. మనం చిల్లుల గిన్నెలో కానీ ఇలా వాష్ చేసుకున్నప్పుడు మనకు ఆ ఇసుక అనేది అలాగే ఉండిపోతుంది. అలా ఇసుక ఉండినప్పుడు మనకు తినేటప్పుడు పంటి కింద కసాన్ని పడితే కనుక మనం అసలు ఆ పచ్చడి అసలు తినలేము. సో మనము గోంగూరనే కాదు, ఏ ఆకుకూరైనా మనం జాగ్రత్తగా కడుక్కోవాలి. ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇసుక కిందికి అడుక్కు చేరనంత వరకు మనము గిన్నె అడుక్కు ఇసుక ఎప్పుడైతే చేరదో ఒక 3 టైమ్స్ కడిగేస్తే కనుక మనము ఇసుక అనేది గిన్నె అడుక్కు చేరదు. అప్పుడు మనము గోంగూర మనము ఉడకబెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే మనము ఏ కర్రీకైనా సరే మనం ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది మనం తుంచేసుకోవాలి. కాయలుగా వేసినప్పుడు అవి ఈ జిల్లులుగా మన ఫేస్ మీద పడుతుంది. సో మనము పల్లీలను తుంచేసుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి టమాటాలు యాడ్ చేసుకోవాలి. మనం ఈ టమాటాల్లోనే మనం పసుపు అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. కొన్ని చోట్ల అయితే పల్లీల పచ్చడిలో పసుపు అనేది యాడ్ చేయరు. పసుపు అనేది యాడ్ చేసినప్పుడే మనకు హెల్త్కు మంచిది, అదేవిధంగా కలర్ఫుల్గా ఉంటుంది. కలర్ఫుల్గా ఉన్నప్పుడు మనకు తినాలనిపిస్తుంది. చూసుకుని అది ఈ కలర్ఫుల్గా లేకుంటే కనుక ఆ పచ్చడి ఎంత టేస్టీగా ఉన్నా కూడా మనకు తినాలనిపించదు. సో మనం ప్రతి కర్రీలో మనం పసుపు అనేది యాడ్ చేసుకుంటే కలర్ఫుల్గా మనకు కర్రీ అనేది వస్తుంది. ఇలా బాగా మనము వేయించుకోవాలి. ఇంకా మనకు ఈ పల్లి పచ్చడి అనేది మనం రోట్లో దంచుకుంటే కనుక చాలా టేస్టీగా పచ్చగా ఒక్కముఖిగా దంచుకోవాలి. అప్పుడు పల్లీల పచ్చడికి మరింత టేస్ట్ వస్తుంది. దీంట్లోకి వేడిగా రాగి ముద్ద వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. మనకు సిటీలలో ఈ రోల్ అవైలబుల్లో ఉండదు. ఒకవేళ అవైలబుల్లో ఉన్నా కూడా రోట్లో దంచితే మన ఓనర్స్ ఊరుకోరు కాబట్టి మనము ఇలా మిక్స్ జార్లోనే మనం ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ జార్లో చేసుకున్నప్పుడు కూడా మనం కచ్చపచ్చగా చేసుకోవచ్చు. మనకు పల్లీలు అనేది బాగా మిక్స్ కావాలి. పల్లీలు అనేది బాగా మిక్స్ అయిన తర్వాత పల్లీలు మిక్స్ అయిన తర్వాత మనము చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి. చింతపండు ముందుగానే ఇవి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన తర్వాత మనం చింతపండు వేస్తే కనుక అది మెదగదు, మనకు పంట కింద పడుతుంది. సో మనం పల్లీలు వేసిన తర్వాత చింతపండు వేసుకుంటే కనుక మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా పడి మనం తినేటప్పుడు బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఇలా మనము ఈ పల్లీల పచ్చడి ఫస్ట్ పల్లీలు తర్వాత చింతపండు వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా అన్నీ వేసేసుకొని మనం మిక్స్ చేసేసుకొని ఇలా కొంచెం గట్టిగా కాకుండా అలా జారుడుగా కాకుండా మధ్య రకంగా ఈ పల్లీల పచ్చడి చేసుకొని కాసంత నెయ్యి వేసుకొని వేడి అన్నంలోకి కానీ, సంగట్లోకి కానీ, చపాతీలోకి కానీ ఏ దానిలోకైనా చాలా బాగుంటుంది. ఈ పల్లీ పచ్చడి అనేది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ ప్రకారం మీరు పల్లీల పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. హెల్దీ ఫుడ్ కూడా. వీక్లీ 2 టైమ్స్ మనం పల్లీల చట్నీ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.